హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది లేడీస్కి ప్రెగ్నెన్సీ లేకపోతే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు ఇవ్వకపోయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లేకపోయినా కూడా వాళ్ళకి రొమ్ములో నుంచి పాలు వస్తూ ఉంటుందండి. సో దీన్ని మనం గ్యాలక్టోరియా అని అంటాము. సో ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు పాలు రావడం సహజమే. కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీయే రాకుండా కూడా రొమ్ముల్లో నుంచి పాలు వస్తూ ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటి, దీనికి మనం ఏం చేయగలం? సో రొమ్ములో నుంచి పాలు రావడానికి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రావచ్చండి. దానివల్ల మనకి రొమ్ములో నుంచి మామూలుగా కూడా పాలు రావచ్చు. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ లెవెల్స్లో ఉంటే రొమ్ములో నుంచి పాలు సెక్రేట్ అవుతాయండి. సో హైపర్ ప్రొలాక్టినీమియా మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుందండి. అండ్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఎంత లెవెల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ ద్వారా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గించాలా, లేదా ఫర్దర్గా ఏమన్నా వర్కప్ చేయాలా, ఎంఆర్ఐ బ్రెయిన్ లాంటివి చేయాలా. ఎందుకంటే బ్రెయిన్లో ఒక చిన్న ట్యూమర్ ఉన్నా కూడా మనకు ప్రొలాక్టిన్ లెవెల్స్ హై అవుతాయి అన్నమాట. సో ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఖచ్చితంగా యూజువలీ వీళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది థైరాయిడ్ మనకి ఉండాల్సిన రేంజ్లో లేకపోయినా హైపోథైరాయిడిజంలో కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలివేట్ అయ్యి మనకి రొమ్ములో నుంచి పాలు రావచ్చండి. సో ఖచ్చితంగా థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ మనం టెస్ట్ చేస్తాము. ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్ వాడతాము. మరీ ఎక్కువ ఉంటే ఇమేజింగ్ చేసుకొని ఒకవేళ ఏదన్నా చిన్న ట్యూమర్ ఉంటే దానికి తగ్గట్టుగా సర్జరీ సజెస్ట్ చేస్తాము. థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉంటే ముందు హైపోథైరాయిడిజంని కరెక్ట్ చేయాలండి. థైరాయిడ్ని మనం కరెక్ట్ చేస్తే జస్ట్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేస్తే థైరాయిడ్ నార్మల్ అయిన వెంటనే ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా నార్మలైజ్ అయ్యి రొమ్ములో నుంచి పాలు రావడం అనేది ఆగిపోతుంది. రెండోది డ్రగ్ ఇండ్యూస్డ్ అండి. సో చాలా మందులు వాడటం వల్ల కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలివేట్ అయ్యి మనకి రొమ్ములో నుంచి పాలు రావచ్చు. సో వాళ్ళు కనుక ఏదైనా మెడికేషన్ పైన ఉన్నారు అంటే వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు అనేది మనం ఒకసారి గమనించుకొని ఏదైనా మార్చచ్చా, దానికి ఏమైనా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఇలా రొమ్ములో నుంచి పాలు రాకుండా మనం ఏదైనా వేరే ప్రిస్క్రైబ్ చేయొచ్చా అనేది చూస్తాము. వాళ్ళు ఈ మెడిసిన్స్ స్టాప్ చేసిన వెంటనే ఇది మళ్ళీ రివర్స్ అయిపోతుందండి. సో ఇది కాకుండా నార్మల్గానే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు రావడం సహజమే. ఊరికనే బ్రెస్ట్ని స్టిమ్యులేట్ చేసినా కూడా ఒక్కొక్కసారి పాలు రావచ్చు. సో ఊరికనే బ్రెస్ట్ని అలా పిండడం లాంటివి చేయకుండా ఉంటే కూడా వీళ్ళకి పాలు రావడం అనేది ఆగిపోవచ్చు. సో ఈ రొమ్ములో నుంచి పాలు వస్తున్న వాళ్ళకి పీరియడ్ కూడా ఆగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇదన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి. అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది.